జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకి వెళ్ళినట్టు. ఎందుకు చెప్తున్నామంటే కొంత రీకాల్ మేనిఫెస్టో ఆఫ్ చంద్రబాబు అనేది ఏదో స్లోగన్ పెట్టుకొని క్యూఆర్ కోడ్ పెట్టుకొని స్కాన్ చేస్తాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను, మడమ తిప్పను, అబద్ధాలు చెప్పను అని మాట్లాడతాడే. మామూలు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కన్నారపకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి అంటే మిన్నగా ఎవరికి లేవు. అది వాస్తవం. కానీ ఆయన ఎంతకైనా చాలా నిజాయితీ పడని పెళ్ళాంతో చెప్పిస్తుంటాడు. వంటలో ఉప్పు ఎక్కువైతే ఎక్కువ అంటాడు, వంట బాగాలేదంటాడు, అంత నిజాయితీ పడని. అది వాళ్ళిద్దరు మూడు పెళ్ళాలు పనిచేయాలి, వాళ్ళ ఇంట్లో పనిచేయాలి. ప్రజాబాహుల్యానికి సంబంధం ఉండదు. రాజకీయం వేరు, అన్నం తినేది వేరు. ఎన్ని కథలు బాగానే, స్వీట్ నథింగ్స్ బాగానే ఉన్నాయి. అధికారం ఉన్నాయి. అధికారం పోయినాక అధికారం ఉన్నప్పుడు పరదాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అక్రమ కేసులు ఉన్నాయి, దౌర్జన్యాలు ఉన్నాయి, అక్రమ వ్యాపారాలు ఉన్నాయి, అక్రమ మైనింగ్లు ఉన్నాయి, బాక్సైట్ దోపిడీ జరిగింది, మద్యం వ్యాపారం ఉండింది, మట్టి వ్యాపారం ఉండింది, ఇసుక వ్యాపారం ఉండింది. ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. లేనిది ఏంటంటే మామూలుగా సిపిఎస్ అనేది వారంలో రద్దు చేస్తా అనేది తెలియలే. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని 5 సంవత్సరాలు పెంచుకుంటూనే పోతా అనేది తెలియలే. 1000 రూపాయలు పెన్షన్ పెంచేకి 5 సంవత్సరాలు తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వా ఈరోజు రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు అని చెప్పి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి సూపర్ 6లో భాగంగా మొదటి నెలలోని 7,000 రూపాయల డబ్బులు ఇచ్చిన మాట చెప్పిన దానికి అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ. మీ మాదిరిగా 3,000 చేస్తా అని చెప్పేసి 5 సంవత్సరాలు పెంచాలి 1000 రూపాయలు. మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతాను, మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి 25 సంవత్సరాల మద్యం వ్యాపారంలో వచ్చే లాభాలను కూడా అడ్డగోలుగా అప్పనంగా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ పుచ్చుకున్నాడు. దీనికి ఒత్తాసుగా ఇప్పుడు పాప పేరు నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రకరకాలుగా మాట్లాడుతాను. రఫా చేసేసేయండి, చీకట్లో కన్ను కొడితేనే జరిగిపోలే. మాట్లాడేది ఎన్నిసార్లు చెప్తారు వాయబ్బా. మీరు నమ్ముకోండి, సిద్ధాంతం ఇది. జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి 151 నుంచి 11 పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చీకట్లో రప్ప అని చెప్పేదేమొద్దు, కంట్లు సైగ చేసేదాన్ని చేసేసేలా అంటున్నాడు. ఇంక ఏం చెప్పాలో మరి ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో. నీ కాళ్ళకు కడియాలు పెడతాను, నడుము వడ్డానం పెడతాను, ముక్కు పుల్ల పెడతాను, మీకు అమ్మ తల్లి పొందనం పెడతాము, మళ్ళా అన్నదాత సుఖీభావ ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, రోడ్లు వేయించినాము, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయించినాము, రోడ్లు మరమ్మతులు చేయించినాము, తాగునీళ్ళ అవసరాలు జలజీవన్ మిషన్ కింద తీరుస్తున్నాము, హైవేలు తీసుకొచ్చినాము, అమరావతిని తెచ్చినాము, పోలవరం కడుతున్నాము, ఇన్ని విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆపినాము. ఇన్ని చేస్తా అంటే కూడా ప్రజలకు ఇంకా చేయాలని తపన పడతా అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. నువ్వు చూస్తే 11 సీట్లు వచ్చినా కూడా సంవత్సర కాలం అయిపోయినా కూడా రఫా అని రోడ్లు పడతావు. ఒకసారి ఏమో తలకాయలు దొక్కుతావు, రెండోసారి మామిడికాయలు దొక్కుతావు. తొక్కేది తప్పితే వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డికి. యూ ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ డిస్ట్రక్షన్. నెగిటివ్ అప్రోచ్, నెగిటివ్ పర్సనాలిటీ అనేది దానికే మిమ్మల్ని. మీకు వినాశనము, కూల్చివేతతో మొదలుపెట్టిన ప్రజావేదిక అది మొదట అడుగు పడింది నీ కూల్చివేతకి. నీ అధికారాన్ని కూల్చివేయడానికి, నీ సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి, నీ రాజ్యాధికారాన్ని కూల్చివేయడానికి. ఇప్పటికి కూడా బుద్ధి రాదా మీకు? మీరు మారలా. ఇకపోతే కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు. ఇప్పుడు భయపడతాడు. ఏమవుతాయి? మిమ్మల్ని భయపెట్టాలనే భయపెట్టాలనే పని, ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వాలంటే వ్యవస్థలను పనిచేయించాలి. మీ మాదిరి వ్యవస్థను కుప్పకూల్చరు. పోలీస్ వ్యవస్థతో
ఒక సినీ నటిని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేయరు జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు అరగంటలో పనులు అయిపోచుకునే కార్యక్రమాలు కాదు ప్రభుత్వాలు నడపడం అంటే. వ్యవస్థలు నడిపేటువంటి క్రమంలో ఎవడైనా తప్పు చేస్తే అది ఏ పార్టీ వాడైనా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం, దండించాల్సిన అవసరము, కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. అందులో భాగంగానే మీరు ఎవరైనా తగులుకుంటే కూడా మీ మీద కక్ష సాధింపు అయితే కాదు, కక్ష సాధింపుతో అధికారం వస్తుందని మేము నమ్మడం లేదు, మా ప్రభుత్వాలు నమ్మడం లేదు, మేము కూడా వ్యక్తిగతంగా నమ్మడం కాదు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా మా నాయకుడు ఆలోచన విధానం బట్టి మేము కూడా పరిపాలన అందిస్తూ ఉంటాం. మా నాయకుడికి అటువంటి దాంట్లో నమ్మకం లేదు, మంచి చేయాలని తపంతో ఉన్నాడు ఆయన. ఈజ్ అ వరల్డ్ క్లాస్ లీడర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా నచ్చకపోవచ్చు, ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడిని విమర్శించడం తప్పితే బొత్స సత్యనారాయణ గారికి కావచ్చు, వీళ్ళకి కావచ్చు, అబద్ధాలు, మోసం. ఏం అబద్ధాలు చెప్పినారు? సూపర్ 6లో పెన్షన్ ఇస్తా అంటే ఇది అబద్ధమా? 4,000 పోయి అవ్వాతాతను అడగండి. 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అనేది అబద్ధమా? పోయేసి వికలాంగులను అడగండి. 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నారు పెన్షన్లో. పోయేసి మంచం మీద కదలలేని పరిస్థితిలో ఉండేటువంటి పేషెంట్ని అడగండి. ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా ఇంకా ఇవ్వాలనే ఆలోచనతోనే మేము కూడా జనాల్లోకి పోతాము. మేము జనాల్లోకి మంచి చేయాలని పోతాము. మీరు జనాల్లోకి ఎందుకు పోతున్నారంటే జరుగుతూ ఉండే మంచి వాళ్ళు నమ్ముతున్నారు, ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, మాకు బతుకు తెరువు ఉండదు, భవిష్యత్తు ఉండదనే భయంతో మీరు జనాల్లోకి పోవాలని ఆలోచన చేస్తారు. కానీ జనాల్లోకి పోవడం లేదు. మీ స్ట్రాటజీ కూడా ఏంటంటే ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ నెగిటివ్ అప్రోచ్. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మత విద్వేషాలు రెచ్చగొడతారు, కులాల మధ్యన చిచ్చు పెడతారు. ఎప్పుడు కూడా మనుషుల్ని ఓటర్ల మాదిరిగా చూసేటువంటి మనస్తత్వం పులివెందులలో మీకు ఉన్నట్టు, మీ కుటుంబానికి ఉన్నటువంటి ఆలోచన విధానం, రాజకీయాలు. మీరు మనుషుల మాదిరి చూడాల, సమాజాన్ని సమాజం మాదిరి చూడాల. మిమ్మల్ని అధికారాన్ని మిమ్మల్ని గద్దెక్కించేటువంటి ఉపయోగపడేటువంటి ఓటర్లుగానే చూసినారు. అందుకని ఎప్పుడు కూడా కోళ్ళ ఫారం బ్యాచ్ మీది. కోళ్ళు ఇంజక్షన్స్ ఇచ్చి బరువు తొందరగా పెరిగితే తొందరగా అమ్ముకోవచ్చు, మళ్ళా డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చినట్టు అయిపోయింది. ఆ రకంగానే మీరు వెల్ఫేర్ని చూసింది. మేము అట్లా కాదు, ప్రజల కష్టంలో ఆదుకోవాలా, వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండాలా. అంతేకాకుండా సమాజంలో తలసరి ఆదాయం పెరగల్లా, జీవన ప్రమాణాలు పెరగల్లా, రాష్ట్రం అభివృద్ధి పదంలో నిలవల్లా. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండకూడదు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఆర్థికంగా కూడా అప్పుల్లో నుంచి నిలదొక్కుని ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది. మీకు అవి అన్నీ నచ్చక మీ కోవర్టులతో మెయిల్ పెట్టిస్తారు ఆర్బీఐకి. ప్రభుత్వాలు నడపడంలో చేతగాంతనము, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడం, 2 సాక్షి పత్రికా సాక్షి ఛానల్ను పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడం తప్పితే మీకు తెలిసింది ఏముంది? జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ తెలియజెప్పడం. మా చిత్తశుద్ధికి, ప్రజాస్వామ్యాన్ని మేము నమ్ముతామనేకి ఒకే ఉదాహరణ అక్రమ కేసులను మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి గేటుకి తాళ్ళు పెట్టినారు మీరు, మీకు అధికారం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రోగ్రామ్స్ పెడితే పోనీకుండా చేసినారు మీరు, నిబంధనలు పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసినారు. అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి మీరు చోద్యం చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి పోతే నడి రోడ్డు మీద నిలదీసినారు. మేము ఇటువంటి పనులు చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉంటే ప్రజల్లోకి పోవాలంటే పరదాలు కట్టుకుని ప్రజల్ని కూడా రోడ్లోకి రానివ్వాలా? మీరు మీ ఆలోచన విధానం ఇది, మీ నియంతృత్వ పోకడలు ఇది. మేము అట్లా చేయడంలే. నియోజకవర్గ స్థాయి నుంచి మీ వరకు కూడా చెప్తా ఉన్నాం. మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మేమే బందోబస్తు ఇస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చున్నాం, వాళ్ళు చేసుకోమని చెప్పేసి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేదు, కానీ ఎవరైనా 4 మాటలు మాట్లాడితే అది ఏదైనా మా తప్పులు సరి చేసుకునేటువంటి విధానంలో కానీ మాకు ఉపయోగపడతాయి నిర్మాణాత్మకంగా అంటే ఖచ్చితంగా తీసుకునేటువంటి పాజిటివ్ అప్రోచ్తో ఉండే వాళ్ళము, ఓపెన్ మైండ్తో ఉండేటువంటి నాయకులు ఈ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉన్నారు. సూపర్ 6 అమలు చేయలేదనేది మీ వాదన. పోయేసి ఇంటింటికి ఇట్లా అక్కడ ఇక్కడ కూర్చొని 10 మంది, మీ కాన్సెప్టే చెప్తున్నాడు. అక్కడక్కడ పోయేసి 10 మంది ఉండేటట్టు వాళ్ళతో
టెస్టిమోనియల్స్ తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ చేయించండి. మీరు గడప గడపకు పోతే మీరు మొగోళ్ళే, మీరు రాజకీయాలకు పనికి వస్తారు. అంతేగాని ఈ రకమైనటువంటి ఆలోచన విధానము అసలు రాష్ట్రం అభివృద్ధికి అవసరం లేదు. కుంటుబడిని ఇప్పటికే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం. ప్రజలు చైతన్యవంతులయ్యి మళ్ళీ అతనికి అధికార మార్పిడి చేసినారు. అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని నమ్మినారు. మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే ముందుకు తీసుకుపోతున్నారు. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయినారు. ఇంకా ఏదో భ్రమంలో బతుకుతున్నారు. ఈ భ్రమంలో నుంచి వాస్తవాలు ఎక్కడ? మిమ్మల్ని బెదిరించేటువంటి ఉద్దేశం, కేసులు పెట్టి భయపెట్టే ఉద్దేశం మాకు లేదు. వ్యవస్థలతో ఖచ్చితంగా పనిచేయిస్తాం. మీరు తప్పు పని చేస్తే ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే, లోపలికి పంపించాల్సిందే. మళ్ళీ మీకు బెయిల్ అనేది వస్తుంది. బెయిల్ రాని శిక్షలు, కేసులు ఏంటి ఉండవు. కానీ వ్యవస్థల నుంచి, కోర్టుల నుంచి తప్పించుకోవడం మీకు అలవాటు అని చెప్పేసి మీ ఆలోచన ఉంది, కానీ తప్పించుకోలేదు. ఎక్కడో చోట ఇది ముడిపడతాయి, ఇది మిమ్మల్ని వెంటాడతాయి. మీరు చేసిన తప్పులు అంత తొందరగా వ్యవస్థలు మాఫీ చేస్తాయనో లేదంటే మేనేజ్ చేసుకుంటామని ఏమన్నా భ్రమంలో ఉంటే మీకు ఒకటే చెప్తాను. నేచర్ ఒకటి ఉంది, ప్రకృతి ఒకటి ఉంది. ఆ ప్రకృతి మీ తండ్రి గారి మరణం తర్వాత ఏ రకంగా ఆలోచన చేస్తుంది, న్యాచురల్ జస్టిస్ని, సహజమైనటువంటి న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తుంది అనేది అదొక ఉదాహరణ. ఇంకా మీరు దాని నుంచి కూడా నేర్చుకోవాలి. ఇప్పటికి కూడా కేసులు ఏమైతే, ఎన్ని కేసులు పెడతావు, ఎవడు భయపడతాడు, మిమ్మల్ని భయపెట్టే ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కేవలం తప్పుడు వ్యక్తుల్ని, తప్పుడు మనుషుల్ని, తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా ఆ శ్రేణులకు తెలియజేస్తాను. మిమ్మల్ని కేసులు పెట్టేటువంటి ఆలోచన, తప్పుడు కేసులు పెట్టేటువంటి ఆలోచన ఎక్కడ కూడా మాట్లాడలేదు. తప్పుడు కేసులు పెట్టుకుంటే పలాందని చెప్పేసి మీకు చెప్పండి, తప్పుడు కేసు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా బహిరంగంగా చర్చకు వస్తాం. మీరు భయపెట్టేటువంటి ఉద్దేశం ఎవరికి లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరెవరిని భయపెట్టలేదు. ఒకసారి గాంధీ మహాత్ముని గారి పోరాట విధానం చూసిన తర్వాత ఎవరినైనా భయపెట్టు అంటే మూర్ఖులేవాడు. మాకు ఆలోచన లేదు. మేము బలంగా నమ్ముతాం, ప్రజలను నమ్ముతాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. ప్రభుత్వాన్ని సరైనటువంటి దిశలో పరిపాలన కొనసాగించే విధానంలోనే పరిపాలన కొనసాగిస్తాం. కానీ అక్రమ కేసులో బెదిరించడం ద్వారానో రాజ్యాధికారాన్ని కాపాడుకునేటువంటి ఆలోచన విధానం కానీ అంత అభద్రతాభావం కానీ మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి అనుకో ఖచ్చితంగా నిర్మాణాత్మకంగానే వ్యవహరిస్తున్నాం. చేసిన పనులు తెలియజెప్పుకుంటున్నాం, ప్రజల దగ్గరికి పోతున్నాం. ప్రజలు కూడా సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. వచ్చే రోజుల్లో మరింత మేలు ప్రజలకు చేస్తాం. ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నిలుపుతామని చెప్పేసి కూడా తెలియజెప్తాను. కానీ మీరు ఇప్పటికి కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాన్ని మానుకోమని హెచ్చరిస్తాను.